ఇవాళ మనం తిరుపతి బస్ స్టాండ్లో అయితే ఉన్నాం. ఇవాళ మన జర్నీ తిరుపతి నుంచి హైదరాబాద్ వరకు. సో ఇవాళ మనం వెళ్ళే జర్నీ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ టైం మన తెలంగాణ గవర్నమెంట్ సూపర్ క్లాస్గా ఏసీ బస్ అయితే తీశారు, స్లీపర్. సో లహరి అనే పేరుతోని ఫస్ట్ అయితే నాన్ ఏసీ ఉంది, సో దాని తర్వాత ఏసీ అయితే తీశారు. ఇదే ఆ బస్. ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు, కాకపోతే ట్రావెల్ అయితే చేయలేదు. నేను ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాను. తిరుపతి నుంచి హైదరాబాద్ అయితే వెళ్తుంది వయా నెల్లూరు. అండ్ ఈ బస్సెస్ ఇంకా హుబ్లీ, చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు సైడ్ నుంచి కూడా ఉన్నాయి. తిరుపతి బస్ స్టాండ్లో ఈవినింగ్ 7:40కి స్టార్ట్ అయ్యి అండ్ మార్నింగ్ MJBS టచ్ అవుతూ అండ్ అమీర్పేట్కి అయితే 7:10కి అయితే రీచ్ అవుతుంది హైదరాబాద్లో. సో తెలంగాణ గవర్నమెంట్ తీసిన ఈ బస్ ఎలా ఉంటుందో చూసేద్దాము. లోపలికైతే వెళ్దాం. ఫుల్ లగ్జరీ అయితే ఉందనుకుంటున్నాను. సో టెస్ట్ ఇట్. ఇవాళ నా సీట్ U12. సో ఇలా అయితే ఇచ్చారు మనకి. ఇక్కడ పిల్లో లాగా అండ్ బెడ్షీట్ అండ్ క్యారియర్, 2 AC సాకెట్స్ అండ్ రీడింగ్ లైట్. అక్కడ ఫోన్ పాకెట్ కూడా ఉంది. ఇక్కడ 2 పర్సన్స్కి, అటు ఇటు పర్సన్కి మధ్యలో డిస్టర్బ్ అవ్వకుండా ఈ ర్యాక్ అయితే ఇచ్చారు, సేమ్ యాజ్ యూజువల్. బట్ ఈ గోల్డెన్ థియరీలో చాలా బాగుంది. TSRTC స్లీపర్ లహరి. ఇది 30 కెపాసిటీ స్లీపర్స్. ఇది లాస్ట్ వరకు అయితే వెళ్తున్నాం మనం. లహరి బస్ ఆల్మోస్ట్ 30 కెపాసిటీ ప్యాసింజర్సే ఉన్నారు, ఎక్కువ అయితే లేరు. బట్ తెలంగాణ గవర్నమెంట్ చాలా కొత్తగా డిజైన్ చేసింది. మొన్న రీసెంట్గానే నాన్ ఏసీ తీశారు అండ్ దాంతోపాటే ఏసీ అయితే రిలీజ్ చేసేసారు. 4 స్టేట్స్కి అయితే వెళ్తున్నాయి, ఆల్రెడీ చెప్పాను మీకు. ఒకవేళ మీరు బుక్ చేయాలి అనుకుంటే తెలంగాణ.inలో ఉంది అండ్ ఆన్లైన్ వెబ్సైట్స్లలో కూడా ఉన్నాయి, అబిబస్ అండ్ ట్రావెలింగ్ వెబ్సైట్స్. మీరు అక్కడ బుక్ చేసుకొని ట్రావెల్ అయితే చేయొచ్చు. జర్నీ అయితే చాలా లగ్జరీగా నడుస్తుంది. జస్ట్ ట్రావెల్ ఇట్. అవును, అయినా దాంట్లో క్వాలిటీ ఉంటుంది. కొత్త బస్ మొత్తం 8 2 ఫ్రీ, 6 టికెట్లు. 6లో 4 రిజర్వేషన్ అయిపోయినాయి ఆల్రెడీ. అమౌంట్ వెళ్ళిపోయి చూపించారు. అయితే నేను కూడా టికెట్ కొట్టి అంతే వచ్చింది, అక్కడ కూడా అంతే వెళ్ళింది. ఇలాంటి కట్ అయినా ఇవి అన్నారు. అవి కానీ 2 టికెట్లు వేస్తే కొట్టారు. ఆ 2 కొట్టుకున్నారు. మన 3.5 hours 4 hours జర్నీ తర్వాత నాయుడుపేట దాటిన తర్వాత ఇక్కడ ఆపారు గ్రీన్ పార్క్ అని చెప్పి తినడానికి. 20 minutes అయితే హాల్ట్ ఇచ్చారు. ఫుడ్ అయితే బాగుంది. అండ్ మనకి అక్కడ ఆపోజిట్ రోడ్లో ఒక లహరి బస్ అయితే ఆగింది. అది చెన్నై నుంచి టువర్డ్స్ హైదరాబాద్ అయితే ట్రావెల్ అవుతుంది. సంథింగ్ ఏదో ప్రాబ్లంతో ఆగింది అక్కడ, అదే చెక్ చేస్తున్నారు. అక్కడ చెన్నైలో అది స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా ఇక్కడే ఆగింది. మన బస్ తిరుపతిలో స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా ఇక్కడే ఆగింది. అండ్ రేపు మార్నింగ్ MJBS అండ్ అమీర్పేట్లో మీకు గుడ్ మార్నింగ్ చెప్తాను. థ్యాంక్ యూ.
అందరికీ గుడ్ మార్నింగ్ గైస్. ప్రస్తుతం మనం ఎంజేబీఎస్ బస్ స్టాండ్ బయట అయితే ఉన్నాము. బస్ లోపలికి వెళ్ళదు, ఓన్లీ ఈ టర్నింగ్ దగ్గర ఆపేసి ఇటు నుంచి టువర్డ్స్ అమీర్పేట్ వెళ్ళిపోతుంది. అండ్ మరీ ఇలాంటి వీడియోస్తో మేము ఉంటాను. థ్యాంక్ యూ.